తగలబెట్టేసేద్దాం బావా. మొత్తం తగలబెట్టేస్తే మనల్ని అనుమానిస్తారు. మన వైపు సాక్ష్యం చెప్పడానికి ఒకటి కావాలి కదా. గదంతా సరే, గీడిపై గాడి బాబు లెక్క గాడికి పోయి నిజం చెప్తానని కూర్చుంటే అడిగితే పోయే. తమ్మి, నీ పేరేంది? భవాని. ఆ? భవాని. మీ అమ్మ బాబు ఎట్టా సచ్చిండ్రు? గ్యాస్ లీక్ అయ్యి మంట అంటుకుని. అరే ఈడు బతకనేస్తున్నాడా? ఈడు సాక్ష్యం చెప్పినాక యూనియన్ పైసలు దొంగలించిండని కంప్లైంట్ ఇచ్చేద్దాం. బాబు లారీ సంఘానికి నాయకుడు, కొడుకు అక్కడే పైసలు దొంగిలించిండంటే నమ్ముతారా అన్న? జాలి పడుతున్నావు ఏం రో? చిన్న పోరగాడన్నా, అందుకే. ఏం రా తమ్మి, పోరగాళ్లను మస్తుగా చూసుకునే చోటకి పంపుతా. పోతావా? ఆ పోరగాడు ఒక్క రాత్రి కూడా మంచిగా నిద్రపోకూడదు. ఇందులో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అలాగేనా? రేయ్, ఏదన్నా ఫాల్తూ జరిగినాదంటే బావ నిన్ను నరికేస్తాడు. జాగ్రత్త. నేను చూసుకున్నానన్నా. ఏంట్రా చూస్తున్నా? చూడు, అందరూ బయటికి పడి. ఏరా గొడ్లు బదులు బాతున్నా, కొంచెం కొంచెం కూడా చలనం లేకుండా నిలబడ్డా. ఎవడో నన్ను కొట్టమని నీకు పైసలు ఇస్తున్నాడు. నన్ను కొట్టద్దని చెప్పనీకి నీకు వాడికంటే ఎక్కువ పైసలే ఇవ్వాలి. నా తానిప్పుడు పైసలు నువ్వెంతైనా కొట్టు. నాకు పైసలు వచ్చినప్పుడు నిన్ను పిలుస్తా. ఎవళ్ళు? అన్నా, ఆ భవానీ గడి జైలు నుంచి తప్పించుకున్నాడన్నా. నీ అబ్బా గిందుకరా మీ మీద పైసలు పోసేటిది? పొద్దుగాల చూస్తావు ఈ సంగతి. తెల్లార సందిగాన్ని గడిపెట్టాలా? పెట్టే. నేను నిన్నేమీ చెయ్యా. నువ్వు భయపడమాకన్నా. నిన్ను చంపాలనుకుంటే నువ్వు పడుకున్నప్పుడే నీ గొంతుకొచ్చి చంపుండేవాణ్ణి. కానీ జిందగీ మొత్తం భయపడతా దాక్కుంటూ బతకడం నా వల్ల కాదు. నేను ఇక్కడికొచ్చింది నన్ను వదిలేయని చెప్పనీకన్నా. సమజ్గాలే. నన్ను బతకని అన్నా. నిన్ను బతకనిస్తే నాకేంద్రా లాభం? ఆ? ఈ ఒక్క వారం నన్ను ప్రాణాలతో వదిలే అన్నా. ఈ వారం చివర్లో నేను సంపాదించిన దాంట్లో సగం నీకిస్తా. ఏ వారం అయితే నీకు పైసలు ఇవ్వనో అప్పుడే నన్ను పొడిచిపారే. గట్లంటావు? సరిపో. ఈ వారం నీదిరా, పో. పర్మిట్ లేకుండా చెక్ పోస్ట్ దాటనికి ఎంతిస్తారు భయ్యా? బండికి 1000 రూపాయలు ఏమందే, పని జరగదు. పర్మిట్ నేనిస్తాను. ఆ 1000 నీ కాడే ఉంచుకో. నాకు లారీకి 100 రూపాయలు కావాలి. పోలీసు వాళ్ళు కిరికిరి పెడితే గది నేను చూసుకుంటా. ఎరా, ఏం కావాలా? ఇప్పటి సంది పర్మిట్ ఎవరికన్నా కావాలంటే లారీకి 500 నాకు ఇయ్యాలి. సమజైందా? ఉందా? ఉంది.
ఉన్నా లేకున్నా మందుకి దమ్ముకి పోరగాళ్ళకి లోటు ఉండకూడదు. దీనంతటికీ ఒక రకంగా కారణం మనమే బావా. ఆడి బాబుని తగలబెట్టినాడే ఆడిని తగలబెట్టి ఉండాలి. ఇప్పుడు లారీ యూనియన్ లీడర్ పోస్ట్ కి పోటీ చేసే రేంజ్కి ఎదుగుండు. వాడికి ఇన్ని పైసలు యాడ్ నుంచి వచ్చే? నాకు వాడికి ఎన్ని లారీలు ఉన్నాయో ఎరుకా నీకు? అది కాకుండా మీట్ ఫ్యాక్టరీ ఉంది, ఎక్స్పోర్ట్ కూడా చేస్తుండు. కానీ ఇదంతా అందరికి ఎరుకే బావా. ఈ బాల నిరస్తుల గృహం పోరగాళ్లతో ఏదో చేస్తుండు, అందుకే మస్తు పైసలు వస్తున్నాయి. ఇంకో పక్క మినిస్టర్ బినామీ అంటుండ్రు. ఆడు మటుకు యూనియన్ ఎలక్షన్ లో గెలిచినాడంటే ఆడి బాబుని చంపినందుకు మనల్ని ఏమైనా చేస్తాడు. ఇక మీద ఆడిని ఇడిసిపెట్టకూడదు బావా. ఆడే వస్తాడు, ఇక్కడే ఖతం చేసి. తంబే, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని గన్ని దేవలను మెడలు తగిలించుకున్నావు. దునియాలో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కితే ఆపదొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాపాడతారు. మినిమం గ్యారంటీ కదా. రత్వాలా 17 ఏళ్ల వయసులో నన్ను బతకనేనా అని బతిమిలాడిన పోరగాడేనా ఈడు? ఆ? నీతోనే ఓ ముఖ్యమైన ముచ్చట చెప్పాలి. ఇప్పటిదాకా వారం వారం ఇస్తా వచ్చినావు కదా పైసలు, ఇక వద్దులే. దానికి బదులుగా మొత్తం మూట కట్టుకుని అమ్ముకుని వేరే ఊరికెళ్ళి బతుకుపో. ఆ? నేనే మళ్ళీ వచ్చే వారం ఇది చెప్దామనుకున్నా. ఇంకా ఎన్నెళ్ళని వారం వారం నా ప్యానల్ కాపాడుకోనికి మీకు గప్పం కట్టాలి చెప్పే. గందుకే ఇక పైసలు ఇవ్వద్దని ఫిక్స్ అయినా. రేయ్, నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో డిసైడ్ చేసేది నువ్వు కాదు, మేము చెప్పేది మూసుకొని చెయ్యాలి. నాకేది కరెక్ట్ అనిపిస్తే గదే చేస్తా. రే 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 రే, నువ్వు ఏమేం పిగుతావో గన్ని నాకు తెలుసు. నువ్వు చేసేటి తప్పులకే గా పోరగాళ్ళను శరణరావుమనుడు గాళ్ళ చేత హత్యలు చేయించేటిది గన్ని మాకు తెలుసురా. నీ బల్పు చాలుగురి మంతాన నడవదు, లేదంటే ఏడన నీకు సమాధి కడతా. జర తలకాయ తిప్పి చూడరా, గిది నా అడ్డా. నేను తెలుసుకున్నాను అనుకో, నీ లారీ మాత్రమే ఎడికెళ్ళి పోతుంది, నువ్వు పోవు. మీకు పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా తెలియట్లా. ఓహో, నన్ను శాంపుల్ చూపించమంటావా? తమే, గీడో ముఖ్యమైన పనుంది, జల్దీ రండి. రండ్రా భవానీరా. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసల్ 20 లక్షల రూపాయలు. యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్నకాడ పైసల కోసం ఉన్నాను అనుకున్నావా? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నానో తెలుసా? 30 లక్షల రూపాయలు. 30 లక్షలు ఇస్తే ఆయన మా అన్నరా? 40 లక్షల రూపాయలు. అన్నా ఏంటన్నా ఆడు మాట్లాడుతుంటే ఊరుకున్నావేంటన్నా? నువ్వు ఊరి ఒక్క మాట చెప్పు. 50 లక్షల రూపాయలు. ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావు? 60 లక్షల రూపాయలు. పొడితే రాగాడిని. నువ్వు జరుండే, అన్నేదో చెప్తున్నాడుగా. 70 లక్షల రూపాయలు. అన్నా నేను గేటు దగ్గర పోయి ఎవడు రాకుండా చూసుకుంటా. 80 లక్షల రూపాయలు. 80 లక్షల రే జరగరా. గప్పుడు ఈ 80 లక్షలకి లాక్ చేద్దామా? ఇది ఫిక్స్. 80 లక్షలు సమంగా పంచుకుని వీళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటామన్నా. ఇప్పుడు సమజైందా పైసలకి విశ్వాసానికి తేడా ఏందో? ఇదే ముద్దు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. వీలైతే నన్ను చంపేసి మిమ్మల్ని కాపాడుకోండి.